వెల్కమ్ బ్యాక్. మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోయింది మొదలు మాటల మంటలు అధికార ప్రతిపక్షాల మధ్య కనిపిస్తూనే ఉన్నాయి. మహిళా లోకానికి ఇండి కూటమి అన్యాయం చేసింది, విపక్షాలు అన్యాయం చేశాయి. మహిళలకు ఈ 2029లో రిజర్వేషన్తో ఎన్నికలకు వెళ్దాము అని అనుకున్నటువంటి దానికి అడ్డుకట్ట వేశారు, మహిళా లోకానికి అన్యాయం చేశారు అని చెప్పేసి అధికార పక్షం బీజేపీ అంటున్నటువంటి క్రమంలో అచ్చానికచ్చంగా మహిళా రిజర్వేషన్ డీలిమిటేషన్తో కానీ అంటే సీట్ల పెంపుకు సంబంధించినటువంటి ప్రస్తావన లేకుండా బిల్లు తీసుకొస్తే మా ఫుల్ సపోర్ట్ ఉంటుంది, 2023లో ఆ సపోర్టే ఇచ్చాము అని చెప్పేసి అటు ఇండి కూటమి నేతలు అంటున్నటువంటి సిచ్యువేషన్ కూడా కనిపిస్తోంది. మరోవైపు ఈ డీలిమిటేషన్ అనేది ఎప్పుడు ఏంటి అన్నటువంటి ప్రశ్న కూడా తెరపైకి వస్తుంది. మరి ఇప్పుడు వీగిపోయినటువంటి క్రమంలో నెక్స్ట్ వచ్చేటువంటి జనాభా లెక్కల ప్రాతిపదికనే మళ్ళీ ముందుకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు చేస్తే 2011 లెక్కలతో ముందుకు వచ్చినటువంటి క్రమంలో ఆ తర్వాత వస్తే గనక ఈ జనాభా లెక్కలు ఎలా ఉంటాయి, తగ్గినటువంటి జనాభాతో దక్షిణాదికి మరోవైపు అటు ఏపీ నేతలు కూడా మాట్లాడడం మనం చూస్తూ ఉన్నాము. ఈ సీట్ల పెంపు విషయానికి సంబంధించి 2011 లెక్కలే బెటరు, ఇప్పుడు వచ్చేటువంటి లెక్కలు తీసుకుంటే జనాభా లెక్కలు మరింత తగ్గినటువంటి పరిస్థితుల్లో మరిన్ని సీట్లు తగ్గేటువంటి అవకాశం ఉంటుంది, 50 రేషియో బెటర్ అని చెప్పేసి కొంతమంది నేతలు మాట్లాడుతున్న క్రమము చూస్తున్నాం. డిస్కస్ చేద్దాం, గెస్ట్లంతా సిద్ధంగా ఉన్నారు. బీజేపీ నుంచి సీనియర్ నాయకులు దిలీప్ ఆచారి గారు. నమస్తే అండి దిలీప్ ఆచారి గారు, వెల్కమ్ టు ద డిబేట్. నమస్తే అండి. అటు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు డాక్టర్ దూదిమెట్ల బాలరాజు గారు. నమస్తే అండి బాలరాజు గారు, వెల్కమ్ టు ద డిబేట్. నమస్తే మేడం. అండ్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు మానవతరాయ్ గారు. నమస్తే అండి మానవతరాయ్ గారు, వెల్కమ్ టు ద డిబేట్. మానవతరాయ్ గారు, వినే ఉంటారు బిల్కు సపోర్ట్ చేయకపోవడం వల్ల వీగిపోయిన తర్వాత ముఖ్యంగా పర్టికులర్గా కాంగ్రెస్ అండ్ టీఎంసీ పైన డిఎంకే పైన పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నటువంటి క్రమం చూస్తూ ఉన్నారు. అధికార పక్షం నుంచి విమర్శలు అంటే ఆల్ ఓవర్గా అటు ఉన్నారు జనాలు, ఇటు ఉన్నారు. ముఖ్యంగా క్లారిటీ లేకుండా కూడా తల పగలగొట్టుకుంటున్నారు, ఆ తర్వాత విషయం. బట్ అధికార పక్షం నుంచి వస్తున్న విమర్శలకు ఏం సమాధానం చెప్తారు? అంటే సపోర్ట్ చేస్తామని చెబుతూనే మహిళా బిల్లుకే సపోర్ట్ చేయలేదు మీరని. ఇప్పుడు 2023లో బిల్లు పెట్టినప్పుడు 106వ రాజ్యాంగ సవరణ మేము మద్దతు తెలిపినాం. కేవలం దేశంలో ఇద్దరు ఎంపీలు మద్దతు తెలపలేదు, ఒకటి ఓవైసీ గారు, ఇంకెవరు. మరి ఆ బిల్లుని ఆ రోజే మేము స్పష్టంగా చెప్పినాం, ఇది 2024 నుంచి అమలు చేయమంటే లేదు 2026-27 జనాభా లెక్కల అనంతరం 2034లో అమలు చేస్తామని చెప్పింది వాళ్ళు కాదా? మరి ఏం తొందర వచ్చిందని ప్రతిపక్షాల పార్టీలన్నీ కూడా ఎన్డీఏ పక్షాలకు కూడా ఇష్టం లేదు ఇంత తొందరగా ఇంత అర్ధాంతరంగా ఈ బిల్లు పెట్టడం. ఎందుకంటే ఒక పక్క పశ్చిమ బెంగాల్ ఎన్నికలు, ఇంకో పక్క తమిళనాడు ఎన్నికలు జరుగుతున్న తరుణంలో ఎందుకోసం ఈ బిల్లు ఇప్పుడే హడావుడి ఆగమేఘాల మీద ప్రవేశపెట్టారంటే రాజకీయంగా లబ్ధి పొందడం కోసం. ఎందుకంటే ఆలు లేదు సూలు లేదు అల్లుడు పేరు సోమలింగం అన్నట్టు ఈ బిల్లు పార్లమెంట్లో ఒక పక్క చర్చ జరుగుతుంటే ఒక చర్చకు వచ్చే ఒక రోజు ముందే హైదరాబాద్ కానీ దేశవ్యాప్తంగా బీజేపీ నాయకత్వం స్కూటీ ర్యాలీలు, రకరకాల పాలాభిషేకాలు చేస్తూ మహిళలను దృష్టి ఆకర్షించి ఆ ఎన్నికల్లో లబ్ధి పొందే ప్రయత్నం చేసింది. తేరా ఒక 2 రకాలుగా పెట్టుకున్నది. ఒక పక్క పార్లమెంట్లో చర్చ జరుగుతుంటే న్యాయశాఖ వాళ్ళు ఏం చేశారు, గెజిట్ ఆమోదించారు. 2026 ఏప్రిల్ 16 నుంచి ఈ మహిళా రిజర్వేషన్ బిల్లు గెజిట్ అమల్లోకి వస్తుంది అని చెప్పి ఒక పక్క అంటే దేశాన్ని గందరగోళపరుస్తూ, పార్లమెంటు సభ్యుల్ని గందరగోళపరుస్తూ, ఎన్నికల్లో వ్యక్తుల్ని ఆ రోజు పశ్చిమ బెంగాల్ తమిళనాడులో వ్యక్తుల్ని గందరగోళపరుస్తూ రాజకీయంగా లబ్ధి పొందాలి కుట్రల ద్వారా అనుకున్నది. ఆ తన కుట్రలకు తానే బలైపోయి గట్టి నరేంద్ర మోడీ ప్రభుత్వానికి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ప్రతిపక్షాలు గట్టిగా బుద్ధి చెప్పి అని చెప్పి అర్థం. అందుకే అహంకారం అంటే మానవతరాయ్ సార్, ఇప్పుడు అంటే ఈ లెక్క ప్రజల్లోకి వెళ్ళేటప్పుడు మరి 2023లో ఇచ్చినటువంటి సపోర్టు అప్పుడు చేస్తామన్నారు. ఈవెన్ రేపు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ప్రారంభమవుతాయన్న ముందు కూడా ఖర్గే గారు మీడియాతో మాట్లాడినప్పుడు ఈ వచ్చినటువంటి బిల్లుల్లో మహిళా బిల్లుకు మాత్రం మేము సపోర్ట్ చేస్తాము, మిగతా వాటికి వ్యతిరేకమైన ఓటే వేస్తాము అని చెప్పేసి మాట్లాడారు. సో మహిళా బిల్లుకు మేము అనుకూలమే కానీ అందులో సూచనలు చేస్తున్నాం. ఓబీసీ కోట, ఓబీసీ మా వాటా ఏంది, ఓబీసీలకు ఏందని అడుగుతున్నాం. అంటే అర్థవంతమైన చర్చ జరగాలంటే అసెంబ్లీ ఎన్నికల తర్వాత పెట్టమన్నాం. లేదు ఇప్పుడే పెడతామంటే ఓకే మేము చెప్పిన సూచనలు పాటించాలన్నాం. కానీ వీళ్ళు ఏం చేశారు, ఆ బిల్లు ఓటింగ్లోనే వీగిపోయింది. ఎందుకంటే దాంతో నిజంగా అదొక దురుద్దేశంతో పెట్టినటువంటి బిల్లు కాబట్టి దాని వీగిపోయింది. అన్ని రాజకీయ పక్షాలు కూడా వ్యతిరేకించినాయి.
కాబట్టి మేము ఇప్పటికి కూడా చెప్తున్నాం, ఇప్పుడు అమలు చేయండి. 543 లోక్సభ స్థానాల్లో రేపు జరగబోయే 2027 ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో ఈ బిల్లును అమలు చేయండి. మేము వద్దన్నాం, మద్దతు తెలుపుతున్నాం. ఇప్పుడు పెట్టండి, రేపు పెట్టండి బిల్లు. ఎవరు వద్దన్నారు? మళ్ళీ ప్రత్యేక సమావేశాలు పిలిచి పార్లమెంట్ సమావేశాలు పిలిచి అసెంబ్లీ ఎన్నికల తర్వాత పెట్టండి. తప్పకుండా మేము మద్దతు తెలుపుతాం. అసలు ఆ మహిళా బిల్ అనేదే కాంగ్రెస్ పార్టీ మానస పుత్రిక. మహిళలకు వాళ్ళకు ఫలాలు ఉండాలి, వాళ్ళు చట్టసభల్లో ప్రవేశించాలని చెప్పి రాజీవ్ గాంధీ గారి ఆలోచన ఇది. వాళ్ళు పంచాయతీరాజ్ చట్టాన్ని సవరించి 73-74 రాజ్యాంగ సవరణ ద్వారా ఈ దేశంలో మొట్టమొదటిసారి మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించిన ఘనత చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వం అనేది 1993లో పివి నరసింహారావు, మన తెలుగువాడు, మన తెలంగాణ బిడ్డ, వారిది. ఇంత చరిత్ర ఉండి మేము మద్దతు తెలుపుతున్నాం. కానీ పెట్టేదేదో సక్రమంగా పెట్టకుండా అష్టవంకర్లు పెట్టి ఇదేదో వీగిపోవాలనే ఉద్దేశంతో రాజకీయంగా 2 రకాలుగా, అంటే ఒకవేళ మద్దతు దొరికితే ఇట్లా సంబరాలు పట్టాభిషేకాలు చేసుకోవాలి, ఒకవేళ వీగిపోతే అప్పటికప్పుడు ఫ్లెక్ కార్డు ఎట్లా వచ్చాయండి పార్లమెంట్లో, వీళ్ళకి ముందే తెలుసా వీగిపోద్దని బిల్లు. అప్పటికప్పుడు పార్లమెంట్లో నిరసన ర్యాలీలు ఫ్లెక్ కార్డు పట్టుకొని తెలిపారంటే వీళ్ళ ఉద్దేశం ముందే ఉంది. అంటే మీరు సపోర్ట్ చెయ్యొద్దు, తద్వారా మేము పెట్టినా కూడా కాంగ్రెస్ సపోర్ట్ చేయట్లేదు అనేటువంటిదా? రాజకీయంగా కాంగ్రెస్ పార్టీని జరిగే ఎన్నికల్లో బద్నాం చేయాలా, అందుకే అప్పటికప్పుడు ఫ్లెక్ కార్డు తెచ్చుకొని కాంగ్రెస్ ని, తృణమూల కాంగ్రెస్ ని, పశ్చిమ ఎన్నికలు జరుగుతున్నాడు అక్కడ డిఎంకే పార్టీని, స్టాలిన్ ని వీళ్ళు బద్నాం చేసే కార్యక్రమాలు చేశారు. కానీ దేశంలోని మహిళలకు తెలుసు ఎవరి చిత్తశుద్ధి ఏందో. అసలు ఈ రిజర్వేషన్లు అంటేనే బీజేపీకి ఇష్టం ఉండదు. ఈ దేశంలో ఇప్పుడు అమలవుతున్న ఎస్సీలకు కానీ, బీసీలకు కానీ, కేంద్రీయ విద్యా సంస్థల్లో కానీ అన్ని రిజర్వేషన్లు ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. మహిళా రిజర్వేషన్లకు ఉండాలి అని చెప్పి స్థానిక సంస్థలు అమలు చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి వీళ్ళు ఏంటంటే వాళ్ళు క్రెడిట్ కోసం, అంటే లాభం కోసం చూసుకున్నారు. మాకు పేరు వస్తుంది, మాకు పేరు వస్తే మాకు ఓట్లు వస్తాయి, ఓడిపోతే వీగిపోతే అట్లా కూడా లాభం పొందొచ్చు, కాంగ్రెస్ మీద నెట్టేయచ్చు అని చెప్పేసి ఈ నెపాన్ని, ఈ ఓటమి నెపాన్ని ఆ విధంగా దురుద్దేశంతో చేశారు. కాబట్టి మేమేమంటున్నాం, ఇప్పుడే చేయండి, వద్దన మీరు రేపే పెట్టండి బిల్లు, మేము మద్దతు తెలుపుతాను. మళ్ళీ మీ వాయిస్ తీసుకుంటాను. బాలరాజు గారు, మీ ఒపీనియన్ చెప్పిన తర్వాత సమాధానం దిలీప్ ఆచార్య గారి దగ్గర తీసుకుంటాను. చెప్పండి మేడం గారు. ముందుగా మీకు, జ్యోత్స్న గారు, హెచ్ఎంటీ ప్రేక్షకులకి, యజమాన్యానికి, ప్యానెల్లో పెద్దలు, కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి కాంగ్రెస్ మానవతరాయ్ గారికి, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ ప్రతినిధి దిలీప్ గారికి నమస్కారం. 2-3 అంశాలు స్పష్టంగా భారత రాష్ట్ర సమితి ఈ హెచ్ఎంటీ ద్వారా కావచ్చు, అనేక రకాల మాధ్యమాల ద్వారా భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేయడం జరిగింది. మా పార్టీ వర్క్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఏదైతే సౌత్ సంబంధించిన స్టేట్ సంబంధించి చెన్నైలో స్టాలిన్ గారి సమక్షంలో మీటింగ్ జరిగినప్పుడు కూడా ఒకే విధానాన్ని, ఒకే అంశాన్ని స్పష్టంగా చెప్పడం జరిగింది. ఒక అంశం ఏంటంటే ఏదైతే డీలిమిటేషన్ చేస్తామంటా ఉన్నారు, ఆ డీలిమిటేషన్ ద్వారా నియోజకవర్గాల పెంపు చేస్తామంటా ఉన్నారు. నియోజకవర్గాల పెంపు సంబంధించి 2011 జనాభా లెక్కల ప్రకారం చేస్తామంటున్నారు అనే అంశాన్ని స్పష్టంగా చెప్పారు. ఆ 2011 జనాభా లెక్కల ప్రకారం చేసినట్టయితే దక్షిణాది రాష్ట్రాలు నష్టపోతాయి అనే అంశాన్ని స్పష్టంగా ప్రతి సందర్భంలో బీఆర్ఎస్ పార్టీగా చెప్పినాం. ఎందుకు చెప్పినామంటే 1971 తర్వాతకి ఇంతవరకు కూడా డీలిమిటేషన్ జరగలేదు. 1971 నుంచి 2001 వరకు సీలింగ్ పెట్టారు. 2001 నుంచి 2026 వరకు 2 దఫాల్లో డీలిమిటేషన్ చేయొద్దని చెప్పేసి ఆ రోజు చట్టాలు రూపొందించి డీలిమిటేషన్ ఆపారు. 2026 వరకు ఉన్నది. ఒకవేళ మీరు 2011 జనాభా లెక్కల ప్రకారం చేసినట్టయితే దక్షిణాది రాష్ట్రాలు 71 తర్వాతకి జనాభా సంబంధించినటువంటి ఏదైతే కుటుంబ నియంత్రణ విషయంలో కావచ్చు, అక్షరాస్యత విషయంలో కావచ్చు, తలసరి ఆదాయం విషయంలో కావచ్చు, అదేవిధంగా మా బాలికల విద్యా విషయంలో కావచ్చు, అనేక రకాల సంస్కరణలు తీసుకొని, అంటే దేశవ్యాప్తంగా ఇండియా గవర్నమెంట్ ఇచ్చిన పిలుపు మేరకు దక్షిణాది రాష్ట్రాలు అమలు చేయడం ద్వారా ఈ ప్రాంతంలో జనాభా తగ్గింది, శిశు మరణాల రేటు తగ్గింది, బాలికా విద్య పెరిగింది. ఇవన్నీ అంశాలలో దక్షిణాది రాష్ట్రాలు. బాలరాజు గారు 11 వద్దు అంటే ఇప్పుడు వచ్చే లెక్క ఓకేనా మీకు? ఏమంటారు? 11 లెక్కతోనే మనకు అన్యాయం జరుగుతుంది, ఇప్పుడు వచ్చేటువంటి లెక్కతో బెటర్ అంటున్నారా? ఇప్పుడు జనాభా లెక్కలు ఇప్పుడు చేసిన తర్వాత ఇప్పుడు ఇంకా మరింత తగ్గింది కదా. జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల విభజన జరిగితే దక్షిణాది రాష్ట్రాల నష్టం జరుగుతుందనే అంశాన్ని స్పష్టంగా చెప్పినాము. అప్పుడు గవర్నమెంట్ ఏం చెప్పింది, కేంద్ర ప్రభుత్వం జనాభా ప్రాతిపదికన ఏం తీసుకున్నట్లేదు, 50% పెంచుతాం అన్ని రాష్ట్రాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్పింది. కానీ బిల్లులో చేర్చారా మేడం?
ఏదైతే మీరు బిల్లులు ప్రవేశపెట్టాలనుకుంటారో 131వ రాజ్యాంగ సవరణ ఏదైతే మీరు చేసినారో ఆ 131 రాజ్యాంగ సవరణ ద్వారా 3 బిల్లులు తీసుకురావాలనే ప్రయత్నం చేసినారు. ఒకటి ఏదైతే ఏదైతే కేంద్రపాలిత ప్రాంతాల చట్ట సవరణ బిల్లు కావచ్చు, 2 మహిళా బిల్లు కావచ్చు, నియోజకవర్గాల పెంపు బిల్లు కావచ్చు. ఈ నియోజకవర్గాల పెంపు బిల్లు వచ్చినప్పుడు ఏదైతే 50% అన్ని రాష్ట్రాలకు సమాన స్థాయిలో పెంచుతామన్నటువంటి అంశం ఉందో ఆ బిల్లులోనే పొందుపరచలేరు. ఆ బిల్లులో పొందుపరచకుండా ఏం చెప్పినారు, 2011 జనాభా ఆధారంగా పెంచుతామని చెప్పేసి బిల్లులో స్పష్టంగా ఉంది. అంటే 2011 జనాభా ఆధారంగా పెంచుతామన్నట్టయితే దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరుగుతుందనే భావన ఏదైతే మేము వ్యక్తం చేసినామో ఆ భావనే బిల్లు పెట్టి మళ్ళీ మీ జనాభా డిలిమిటేట్ చేస్తామంటే సౌత్ రాష్ట్రాలు జరగదా? ప్లస్ భారతదేశంలో ఏదైతే నార్త్ స్టేట్ సంబంధించి గతంలో అనేక రకాల భావనలు ఉన్నాయి. ఒకడు ఉపరాష్ట్రపతి అక్కడ ఇచ్చినట్టయితే రాష్ట్రపతి ఇక్కడ అని, కొన్ని కేంద్ర మంత్రులు ఇంపార్టెంట్ కేంద్ర మంత్రులు తెలంగాణ సౌత్ స్టేట్స్ కి ఇచ్చేటువంటి అవకాశం ఉండే. అదేవిధంగా ప్రధానమంత్రి అక్కడ ఉన్నట్టు ఉప ప్రధానమంత్రి ఇక్కడ అన్నట్టు ఒక భావన గతంలో మెయింటైన్ చేసేది. కానీ ఎప్పుడైతే బాలరాజు గారు ఇప్పుడు 50% ఆ రేషియోతో ఉండేటట్టయితే బీఆర్ఎస్ కు ఆమోదయోగ్యమేనా? అంటే ప్రాతినిధ్య పరంగా చూస్తే అదే 3.16 రేషియోతోనే వస్తుంది, మనకు ఉన్నటువంటిదే ఉంటుంది. సో అదే యథాస్థితిగా కొనసాగితే సీట్ల లెక్కతో సంబంధం లేకుండా అంటే రేషియో ఈ పర్సంటేజ్ లెక్కల్లో చూసుకుంటే బీఆర్ఎస్ దీనికి ఓకే అంటుందా? ఓకే, 50% సంబంధించినటువంటి అన్ని రాష్ట్రాలకు సమాన స్థాయిలో పెంచుతూ సౌత్ స్టేట్ సంబంధించి అన్యాయం జరగకుంటే డెఫినెట్ గా బీఆర్ఎస్ పార్టీ స్వాగతిస్తుంది. దాంట్లో ఏం శశభిషాలు ఏం లేవు. కానీ కాంగ్రెస్ పార్టీ ఒకవైపు అలాంటి ఉంది, కొట్లాడినాం, గెలిపించినాం, మొత్తం 3 మెడలు ఉంచినాం అని చెప్పేసి అంటే స్టాలిన్ మెడలు ఉంచిందంటే సమాజం నమ్ముతుంది. ఒకవైపు తృణమూల్ కాంగ్రెస్ సంబంధించి టీఎంసీ మెడలు ఉంచిందంటే నమ్ముతుంది. అఖిలేష్ యాదవ్ పార్లమెంట్ లో మాట్లాడిందంటే నమ్ముతుంది. బీఆర్ఎస్ పార్టీ సౌత్ స్టేట్ సంబంధించి చెన్నైలో మీటింగ్ జరిగింది, బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకించిందంటే నమ్ముతుంది. కానీ కాంగ్రెస్ పార్టీ పాత్ర ఏందో నాకు అర్థం కావట్లేదు. ఒకవైపు బిల్లు ప్రవేశపెట్టమంటది, ఒకసారి వద్దని చెప్తుంది. మహిళా బిల్లు సంబంధించి ఎవరికి లేదు మేడం, ఆకాశంలో సగం, నేలలో సగం, ఆ నక్షత్రాల్లో సగం అని చెప్పేసి మాట్లాడుతున్నాం మనం. మహిళా బిల్లుని అనేక సందర్భాల్లో ఈ దేశం ఈగిపోయి 30 సంవత్సరాలు అయితే ఉంది. 1996 దేవగౌడ ప్రభుత్వం సెప్టెంబర్ 12వ తారీఖున 81వ రాజ్యాంగ సవరణ తీసుకొచ్చి ఆ ప్రయత్నం చేస్తే ఆ రోజు 33% రిజర్వేషన్ మహిళలకు ఇద్దామన్న ఆలోచన విధానాన్ని తీసుకొస్తే ఆ రోజు పార్లమెంట్ లో గానీ, రాజ్యసభలో గానీ, లోక్సభలో గానీ ఆమోదం పొందలే. కారణం ఏంది, ఆ రోజు ఎస్సీ ఎస్టీలకు మాత్రమే ఇస్తా ఉన్నారు. ఓబీసీలకు సంబంధించినటువంటి వాళ్ళకు కూడా దీనిలో కేటగరైజేషన్ చేయాలి, రిజర్వేషన్స్ ఇవ్వాలనేటువంటి డిమాండ్ ఆ రోజు ఎస్పీ కావచ్చు, సమాజ్వాదీ పార్టీ సంబంధించిన ములాయం సింగ్ గారు, అదేవిధంగా శరద్ యాదవ్ గారు, అదేవిధంగా ఆర్జేడీ సంబంధించిన 3 పార్టీలు కూడా ఆ రోజు ఆబ్జెక్షన్ చేయడం జరిగింది. తదనంతరం మళ్ళా మా వాజ్పేయి ప్రభుత్వంలో తీసుకొచ్చినారు, తదనంతరం మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో తీసుకొచ్చినారు, ఈ రోజు మోదీ గారి ప్రభుత్వంలో. అంటే బాలరాజు గారు ఏంటి మొన్న బిల్లుకు సపోర్ట్ చేయనుండే అంటున్నారా మీరు? మొన్న పెట్టినటువంటి 131వ సవరణతోనే పెట్టినటువంటి దాన్ని మీరు సపోర్ట్ చేయనుండే అని చెప్తున్నారా? డీలిమిటేషన్ లేకుండా మహిళా బిల్లుని డైరెక్ట్ పెట్టనుండే బీజేపీ ప్రభుత్వం. ఒకవేళ డీలిమిటేషన్ తో ఎందుకు మరి దాన్ని పొంతన పెట్టిందో అర్థం కావాలి. కానీ డీలిమిటేషన్ లేకుండా చేస్తే మహిళా బిల్లు ఈజీగా సక్సెస్ అయ్యేది, ఆమోదం పొందేది, మహిళలకి ఇవాళ 33% రిజర్వేషన్స్ వచ్చేవి. కానీ డీలిమిటేషన్ తో మొత్తం కూడా దాన్ని మిళితం చేయడం వల్ల, అదేవిధంగా కేంద్ర సంబంధించినటువంటి పాలిత ప్రాంతాలకు సంబంధించిన సవరణ బిల్లును మిళితం చేయడం వల్ల మహిళా బిల్లుకి అన్యాయం జరిగిందనే భావన ఉన్నది. ఇంకొక అంశం కూడా, ఒకవేళ దక్షిణాది రాష్ట్రాలు, ఉత్తరాది రాష్ట్రాలు, ఇంకా తూర్పు పశ్చిమ రాష్ట్రాలు ఏదన్నా ఈ నష్టం జరుగుతుందనే భావన ఉన్నప్పుడు మీరు ఒక జాయింట్ పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేసో, అఖిల పక్షాన్ని ఏర్పాటు చేసో, దీని మీద జరుగుతున్నటువంటి అన్యాయాలు ఏంటి అనే అంశాన్ని స్పష్టంగా ప్రతిపక్షాలకు వివరించనుండి. ఒకవేళ ఏ రకంగా చేస్తున్న డీలిమిటేషన్ అనేది చెప్పనుండి. కానీ అడావుడిగా ఏదో ఇవాళ బెంగాల్ ఎలక్షన్ లో, తమిళనాడు ఎలక్షన్ లో, కేరళ ఎలక్షన్స్ లో, ఇంకే ప్రాంతంలో ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి కొంత మహిళలకు భారతీయ జనతా పార్టీ చేసినటువంటి భావాన్ని, ఒక ఫ్లేవర్ ని తీసుకురావడం కోసం చేసిన ప్రయత్నంగా కనిపించింది తప్ప మహిళా బిల్లుని ఆమోదించి కొంచెం దేశంలో మహిళలకు న్యాయం చేద్దామనే ఆలోచన విధానం భారతీయ జనతా పార్టీ స్పష్టత కొరబడింది అనేటువంటి అంశం, కేంద్ర ప్రభుత్వం స్పష్టత కొరబడిన అంశం స్పష్టంగా కనపడతా ఉంది. కాంగ్రెస్ దుమ్మెత్తిపోయడం కోసము, లేకపోతే ప్రతిపక్షాలను దుమ్మెత్తిపోయడం కోసం కాదు కదా మన చిత్తశుద్ధి. అనేక సంవత్సరాలుగా మహిళా బిల్లు ఆమోదం పొందట్లేదు. దాన్ని ఎట్లా ఆమోదం చెందాలంటే ఏం చేయాలి? అఖిలపక్షంతో మీటింగ్ పెట్టండి, మిగతా పార్టీలతో డిస్కస్ చేయండి. ఒకవేళ డీలిమిటేషన్ రెండు ఒకవేళ మిళితం చేసినట్టయితే డీలిమిటేషన్ ద్వారా సౌత్ స్టేట్స్ కి అన్యాయం జరగదనేటువంటి భావనను పెంపొందింపజేయండి. మొత్తం కూడా రాష్ట్రాల సమూహము భారతదేశం అనేటువంటి భావనను కలిగించండి. ఓన్లీ భారతీయ జనతా పార్టీ ఏదే ప్రాంతాలకు
మంచిగా పన్నుల వాటాను ఎక్కువ ఇచ్చుకుంటూ మిగతా సౌత్ స్టేట్స్ కు తక్కువ ఇచ్చుకుంటూ అదేవిధంగా అన్ని రంగాలండి ఇలా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది వాస్తవంగా పునర్విభజన చట్టం ద్వారా ఏర్పడ్డది. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో ఏం పెట్టారండి? ఆ రోజు ఒక జాతీయ హోదా ప్రాజెక్ట్ ఇస్తామన్నారు, ఒక ఉక్కు బాలరాజు గారు మళ్ళీ నిధులు ఇస్తామన్నారు. ఇవాళ ఏది కూడా తెలంగాణకు దక్కట్లేదు కదా. పోలవరానికి న్యాయం జరుగుతా ఉంది, అదే విశాఖ ఉక్కు న్యాయం జరుగుతా ఉంది. కానీ కాళేశ్వరం సమస్య పాలమూరు ఎత్తిపోతలకే న్యాయం జరుగుతా ఉంది. ఇంత అన్యాయం చేసి ఎట్లా రాష్ట్రాల సమూహం ఎట్లా? బాలరాజు గారు మళ్ళీ మనకు టాపిక్ డైవర్ట్ అయిపోద్ది. దిలీపాచారి గారు మహిళా బిల్లుకు వ్యతిరేకం కాదు ఇండి కూటమి. 2023లో కూడా వాళ్ళు సపోర్ట్ చేసినారు. ఇప్పుడు 272 సీట్లు పెంచి అవి మహిళలకు ఇస్తాం అన్నటువంటి ఈ బిల్లు అంటే అందులో పెంపు అనేటువంటి ఐటమ్ చేర్చారు కాబట్టి అచ్చానికి అచ్చంగా ఉన్నటువంటి సీట్లలో కూడా 33% రిజర్వేషన్ మహిళలకు ఇస్తే మాకు ఇబ్బంది ఏం లేదు, మేము పెడతామని చెప్పేసి వాళ్ళు మొదటి నుంచి అదే చెప్తున్నారు. ఈవెన్ సమావేశాలకు ముందు అదే చెప్పారు, సమావేశం ఓటింగ్ కూడా అలాగే చూపించారు. ఇప్పుడు అదే అంటున్నారు, రేపు పెట్టినా కూడా మా సపోర్ట్ ఉంటుంది అంటున్నారు. సో ఇది లెక్కలోకి పెట్టుకోకుండా మహిళా లోకానికి ఇండి కూటమి అన్యాయం చేసింది అంటే ఈవెన్ వీగిపోతుందని కూడా మీకు ఐడియా ఉన్నది, కావాలనే మీరు కోరుకున్నదే వాళ్ళు చేశారు అన్నట్టు జరిగింది అంటున్నారు. జ్యోత్స్న గారు నమస్తే. మీకు అదేవిధంగా ప్యానెల్లో ఉన్న పెద్దలకి. ఇప్పుడు ఒక చారిత్రాత్మకమైన బిల్లు అమలు చేసే ప్రక్రియలో ఈ సోకాల్డ్ రాజకీయ పార్టీలు ఏవైతే మహిళా బిల్లును వ్యతిరేకించినాయో, డీలిమిటేషన్ బిల్లు అని చెప్పి ఒకదానికొకటి లింక్ చేసి వీళ్ళు మాట్లాడుతున్నారో వాటన్నిటివి చెత్తవాదనలు. ఒక్కటంటే ఒకటి వాదన కోసమే మాట్లాడుతున్నారు కానీ కాల పరీక్షకు నిలిచే వాదనలు కావు. 543 పార్లమెంటు సభ్యులతో ఉన్న పార్లమెంటు 543 మంది ఎంపీలతో ఉన్నది. ఎన్నిసార్లు పెట్టినరండి 33% రిజర్వేషన్ కావాలని పార్లమెంట్ లో? ఎందుకు వీగిపోయినాయి? వీళ్ళందరూ సమర్థించేటట్టుంటే ఇప్పుడేమో సన్నాయి నొక్కులు నొక్కుతా ఉన్నారు. ఇంత నిస్సిగ్గుగా మాట్లాడే రాజకీయ పార్టీలు మహిళలని ఇప్పటికీ గడప దాటి బయటికి రాకూడదనే ఒక బూర్జువా మనస్తత్వంతో తప్ప వారికి ఇంకొక ఆలోచనే లేదు. ఎందుకు మీరు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు, రంధ్రాన్వేషణ చేస్తున్నారు? మీరు 543 మంది ఎంపీలలో మా భాగం పోతుందేమో, మా సీట్లు పోతాయేమో అని భయపడుతున్నారు. అందుకనే మీరు ఇన్నిసార్లు పార్లమెంటులో ఆ బిల్లు టేబుల్ చేయడం కోసం కూడా మీరు ప్రయత్నం చేస్తుంటే అడ్డుకున్న సందర్భాలు చూసినాం కదా. 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు అయింది కదా, ఎందుకు బిల్లు ఇంతవరకు పాస్ కాలేదు? ఎందుకు కాలేదంటే మీకుండే ప్రాతినిధ్యంలో 543 మందిలో ఒక పురుషాధిక్య మనస్తత్వంతో మేమే ఉండాలి పార్లమెంటులో, మా తర్వాతనే ఎవరైనా అనే ఆలోచనతో మీరున్నారు. కానీ ఈ రాజకీయ పార్టీలకు సంబంధించిన సపోజ్ కాంగ్రెస్ పార్టీని తీసుకున్నాము, ఆ కుటుంబంలో 3 ఉన్నారు సభ్యులు, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, సోనియా గాంధీ ఇప్పుడు చట్టసభల్లో సభ్యులు. అంటే 66% రిజర్వేషన్ వాళ్ళ కుటుంబానికి దక్కింది కనుక ఇంకా మిగతా కుటుంబాలకు 33% రిజర్వేషన్ కూడా అవసరం లేదు. మిత్రమా, మేము చెప్తున్నాం. దిలీపాచారి గారు, ఇప్పుడు ఇలా పెడితే వీగిపోతే అవకాశాలు ఉన్నాయన్నది తెలిసిన విషయం. ముందు రోజు కూడా అదే మాట్లాడారు. అలా పెడితే ఇవన్నీ మీరు రంధ్రాన్వేషణ చేయకండి. కాదండి దిలీపాచారి గారు, ఒక స్ట్రైట్ క్వశ్చన్, ఇప్పుడు వాళ్ళ సపోర్ట్ లేకుండా బిల్లు గట్టెక్కే అవకాశం ఉంటుందా? అదేంటి ఇప్పుడు వాళ్ళని క్వశ్చన్ అడిగినప్పుడు దిలీపాచారి గారు వాళ్ళని క్వశ్చన్ అడగలేదా? దిలీపాచారి గారు వాళ్ళని క్వశ్చన్ అడగలేదా? బెస్ట్ మేడం, మీరు వాళ్ళనే క్వశ్చన్లు అడుకోండి, వాళ్ళ దగ్గరనే ఎందుకు మిమ్మల్ని ఎందుకు అడగద్దు క్వశ్చన్? డిబేట్ నేను ఎందుకు మాట్లాడాలి? మిమ్మల్ని ఎందుకు అడగద్దు నేను క్వశ్చన్? ఇప్పుడు మీకు ఇండి కూటమి సపోర్ట్ లేకుండా బిల్లు గట్టెక్కే అవకాశం ఉందా? బాలరాజు గారు ఒక్క నిమిషం, ఇప్పుడు దిలీపాచారి గారు మీకు కాంగ్రెస్ సపోర్ట్ లేకుండా, ఇండి కూటమి సపోర్ట్ లేకుండా బిల్లు గట్టెక్కే అవకాశం ఉంటే వాళ్ళకు నచ్చనట్టు పెట్టినా వాళ్ళకు సంబంధం లేదు కదా. మహిళా ఉండి కూడా మహిళా రిజర్వేషన్ బిల్లు వ్యతిరేకించిన పార్టీలకు ఎక్కువ సమయం ఇచ్చి ఇది కాదు దిలీపాచారి గారు, ఇది కానే కాదు అడ్డుకున్న వాళ్ళకు సమయం ఇచ్చి మా గొంతు మీరే మహిళా ఉండి నొక్కుతా ఉన్నారు. మీరనేది కరెక్ట్ కాదు. మీరు ఇప్పుడు నన్ను క్వశ్చన్ అడగకుండా నా గొంతు నొక్కుతున్నారు. మీరు నన్ను క్వశ్చన్ అడగకుండా నా గొంతు నొక్కుతున్నారు. జ్యోత్స్న గారు కూడా మహిళా బిల్లుకు వ్యతిరేకి.
మహిళలకి ఇక ఇదొకటి మళ్ళీ రిజర్వేషన్ కావాలి. దిలీప్ ఆచార్య గారు మీకు మంచిగానే టైం ఇస్తాం. ఇది కరెక్టేనా? వ్యతిరేకిస్తే ఇది తొండి వాదన అంటారు. మీది మొండి వాదన. మీరు వాస్తవాలు బయటకు ఇప్పుడు దిలీప్ ఆచార్య గారు మీరు చెప్పండి, నేను అడిగిన క్వశ్చన్ తప్ప దిలీప్ ఆచార్య గారు మీరు నాతో ఎందుకు పెట్టుకుంటున్నారు? ప్రయత్నం చేస్తున్నారు. దిలీప్ ఆచార్య గారు నాతో ఎందుకు పెట్టుకునేది? ఇప్పుడు నేను అడిగిన క్వశ్చన్ తప్ప. ఇప్పుడు దిలీప్ ఆచార్య గారు నేను క్వశ్చన్ ఎంత స్ట్రైట్ గా అడుగుతున్నా అంటే, మీరు ఒక బిల్లు తీసుకొచ్చినప్పుడు ఇండి కూటమి సపోర్ట్ లేకపోతే అది గట్టెక్కుద్ది. వాళ్ళు రంధ్రాన్వేషణ వాళ్ళ ఏ అన్వేషణ చేసుకున్నా చెల్లదు. బయటికి రాకుండా ఆ బూర్జువా పార్టీలకు మద్దతు తెలపడం కోసం ఏం దిలీప్ ఆచార్య గారు ఇప్పుడు మరి వాళ్ళకు నెగిటివ్ క్వశ్చన్ వాళ్ళకి వెళ్ళినప్పుడు నేను మీకు సపోర్ట్ చేస్తున్నట్ట? మరి అప్పుడు మీరు స్పష్టంగా చాలా స్పష్టంగా మహిళా బిల్లుకు వ్యతిరేకము. ఎవరు వాస్తవాలు బయటకు వస్తే మీకు కడుపు మంట అవుతుంది. కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి కాదు. మీకెక్కువ నాకెందుకు దిలీప్ ఆచార్య గారు మీకు అర్థమవుతుందా? దిలీప్ ఆచార్య గారు నాకెందుకు కడుపుకుంటారు? నాకు అర్థమవుతలేదు. ఎందుకు అడ్డం పడ్డారు చెప్పండి. ఏంటి వాస్తవాలు చెప్పేది దిలీప్ ఆచార్య గారు? అడిగిన క్వశ్చన్ కు నాకు ఒక్కసారి ఎదురు కరెక్ట్ సమాధానం స్ట్రైట్ ఫార్వర్డ్ గా రాకపోతే నేను ఖచ్చితంగా ఇంటరప్ట్ చేస్తా. దిలీప్ ఆచార్య గారు మీరు కావాలనే మహిళా బిల్లుకు సంబంధించి వీగిపోవాలని పెట్టారంట. ఇప్పుడు కాదండి, మీకు ఫుల్ సపోర్ట్ ఉంటే వాళ్ళు రంధ్రాన్వేషణ చేసే వాళ్ళని మీకు తెలుసు కదా, ఖచ్చితంగా సపోర్ట్ చేయరని తెలుసు కదా. తెలిసినప్పుడు సోకాల్డ్ మహిళా నాయకులు కూడా మీరు కూడా అందుకనే నాకేం సంబంధం? ప్రజల మధ్యలో నాకు ఉన్నది డౌట్ మీ మీద. కాబట్టి ఈ విధమైన వృధా చేస్తున్నారు. చెప్పండి దిలీప్ ఆచార్య గారు, మహిళల పట్ల చిత్తశుద్ధి ఉంటే ఇప్పుడు అమలు చేస్తారా లేదా చెప్పండి, మేము మద్దతు తెలుపుతాం. అంతేగాని పడ్డట్టు మాట్లాడటం ఏంటి? విషయం కూడా మాట్లాడలేదు. అన్ని విషయాలు వాస్తవాలు రాకుండా అడ్డుపడుతున్నారు. ఎవరు అడ్డుపడుతున్నారు? దిలీప్ ఆచార్య గారు ఇప్పుడు మహిళా బిల్లును అడ్డుకొని ఎంజాయ్ చేస్తున్నారు కదా, బల్లలు దర్చిండ్రు కదా, విజయానందంతో సపర్లు కొట్టుకున్నారు కదా, ఓవరినోరు కౌగిలించుకున్నారు కదా. ఇప్పుడు కూడా మీరు అదే విధంగా నేను దిలీప్ ఆచార్య గారు నేను స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతున్నా, దీనికి నాకు సమాధానం చెప్పండి. తర్వాత కూడా మీకు మస్తు టైం ఉన్నది. ఇప్పుడు దిలీప్ ఆచార్య గారు ఇప్పుడు ఎన్డీఏకే ఫుల్ ఆఫ్ సపోర్ట్ ఉంటే బిల్లు గట్టెక్కేది. వాళ్ళ సపోర్ట్ కంపల్సరీ అవసరం అన్నప్పుడు వాళ్ళకు కొన్ని సంబంధించి వాళ్ళు చెప్పాలనుకున్నారు. ఆ విధంగా ఉంటే అన్నారు, వాళ్ళతో చర్చించి ఆ బిల్లు గట్టెక్కే విధంగా మీరు అటెంప్ట్ చేసేవాళ్ళు. వాళ్ళు ముందు రోజు మీడియా ముందుకు వచ్చి ఇట్లయితే సపోర్ట్ చేయం, డీలిమిటేషన్ కు సపోర్ట్ చేయం, ఈ 3 బిల్లులలో మహిళా బిల్లుకే చేస్తాం, ఆ బిల్లు కూడా సీట్లు పెరిగేదానికి ఉంటే చేయం, ఇన్ని పెట్టారు. పెట్టినప్పుడు మాట్లాడకుండా మీరు సభ ముందు తెచ్చారంటే వీగిపోవడానికేనా అనేది వాళ్ళ క్వశ్చన్. దానికి సమాధానం చెప్పకుండా నేను వాళ్ళకి సపోర్టు, నాకు మహిళా లోకం అంటే గిట్టదు, నాకెందుకండి? జ్యోత్స్న గారు మీరు నాకు అన్ఇంటరప్టెడ్ గా సమయం ఇస్తే మాట్లాడతా, లేదనుకుంటే అదర్వైజ్ ఐఎమ్ ఫిట్. మీరు వేరే దాంట్లోకి వెళ్ళకుండా ఇందులోనే మాట్లాడండి. ముందుకు రాకూడదు అనుకుంటే నేనేం చేయలేను. దిలీప్ ఆచార్య గారు వేరే దాంట్లోకి వెళ్ళకుండా ఇందులోనే మాట్లాడండి. ఇంటరప్ట్ దీంట్లోనే మాట్లాడినా, మీరు అటు ఇటు పోయినరు, నేను మాట్లాడలేదు. ఆయన కాళేశ్వరం మీరే అటు ఇటు పోయి పార్టీలతో సంబంధం లేకుండా నా మీద వేసిండ్రు, నాకు నచ్చలేదని. మీరే అటు ఇటు పోయి పార్టీలతో సంబంధం లేని నా మీద వేసిండ్రు, నాకు నచ్చలేదని. అది కాదు. నేను ఇప్పటికి కూడా చెప్తా ఉన్నా, నాకు కనీసం ఒక 5 నిమిషాల సమయం. 5 నిమిషాల మీరు సమయం తీసుకున్నారు కదా, 5 నిమిషాల సమయం ఇవ్వండి. ఈ దొంగ పార్టీల సరే చెప్పండి. ఉత్తపుణ్యానికి యాంకర్ మీద ఎందుకండి చెప్పండి దిలీప్ ఆచార్య గారు. సరే ఆ పార్టీలో వదిలేండి, టైం అంతా వేస్ట్ అయిపోతుంది. చెప్పండి దిలీప్ ఆచార్య గారు, చెప్పండి. ఏం లేదు వాళ్ళ దగ్గర, వాళ్ళు చేసిన అన్యాయం చెప్పండి. ఓడిపోయిన బాధలో, వీగిపోయిన బాధలో ఇష్టం వచ్చినట్టు. మానవతరాయ్ గారు ప్లీజ్ దయచేసి. మాకు మహిళా బిల్లు వీగిపోయిన బాధ ఉంది, గుండెల్లో మంట ఉంది. మీరేమో సంబరాలు చేసుకుంటున్నారు. మహిళా లోకాన్ని అడ్డుకొని ఈ రోజు సంబరాలు చేసుకోవట్లేదు, అది గమనించాలా? బిల్లు పెట్టమంటున్నాం, చిత్తశుద్ధి ఉంటే. లేకుండా నవ్వుతా ఉన్నారు. మీకు బుద్ధి లేదు అసలు. దిలీప్ ఆచార్య గారు మీరు టాపిక్ లోకి రండి. దిలీప్ ఆచార్య గారు మీకు బుర్రలో బుద్ధి లేదు కాబట్టి ప్లీజ్. మానవతరాయ్ గారు మీరు ఒకరినొకరు అనుకుంటే వస్తుంది. 543తో ఎన్నో సార్లు అటెంప్ట్ చేసిండ్రు, ఎందుకు వీగిపోయింది? అందరూ మహిళలకి మేము చట్టసభల్లో రిజర్వేషన్ సంపూర్ణ మద్దతు అంటారు. మోడీ గారు పార్లమెంట్ వేదికగా చెప్పిండ్రు మేము మహిళా బిల్లుకు వ్యతిరేకం కాదు అంటారు. మళ్ళీ ఏదో ఒక
క్వశ్చన్ మార్క్ తీసుకొచ్చి అడ్డం పెడతారు, దాని ద్వారా వీగిపోయేటట్టు చేస్తారు. వీరికి చట్టసభల్లో మహిళలు రావడానికి ఇష్టం లేదు అని చెప్తున్నారు. 2 డీలిమిటేషన్ గురించి చెప్తా ఉన్నారు. 2023లో మేము మద్దతు ఇచ్చినాము మహిళా బిల్లుకు అని చెప్తా ఉన్నారు కదా. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, 2023లో ఎన్డీఏ పార్టీలకు సంపూర్ణ మద్దతు బలం ఉంది కాబట్టి, కంపల్షన్ క్రియేట్ అయింది కాబట్టి, మీరు అడ్డుపడే పరిస్థితి లేదు కాబట్టి ఆ రోజు బిల్లు పాస్ అయింది. ఈ రోజు మీరు ఏదో మేము ఆ రోజు 2023లో చట్టం చేసినాము అమలు చేయండి అని చెప్తా ఉన్నారు కదా. రాజ్యాంగ సవరణ ద్వారా అసలు మీకు కనీస ఇంగిత జ్ఞానం లేకుండా మాట్లాడుతూ ఉంటే ఎవడేం చేస్తాడు? రాజ్యాంగ సవరణ ద్వారా మాత్రమే డీలిమిటేషన్ అయిన తర్వాతనే, అంటే జనాభా లెక్కల ఆధారంగానే పార్లమెంటు సీట్లు పునర్విభజన జరుగుతుంది. జనాభా లెక్కల ఆధారంగా కాకుండా జరగాలనుకుంటే మళ్ళీ రాజ్యాంగ సవరణ చేయాలి. మేడం 1971లో జరిగిన జనాభా లెక్కల ఆధారంగా 543 సీట్లు పుట్టుకొచ్చినాయి. దాని తర్వాత పార్లమెంట్ సీట్లు పెరగలేదు. అంటే అప్పుడు 54 కోట్ల మంది ఉండే జనాభాకు 543 సీట్లుంటే 140 కోట్ల మంది భారత జనాభా, ఇప్పుడు భారతదేశ జనాభా. ఇంకా అప్పటికి సంబంధించిన 543 సీట్లకే రిజర్వేషన్ కావాలంటున్నారు. సీట్లు డీలిమిటేషన్ లో సీట్లు పెంచకూడదు అంటున్నారు. ఇదెక్కడి వితండవాదం? అంటే మేము 543 సీట్లలో ప్రాతినిధ్యం కల్పిస్తే మీరు ఒప్పుకోరనే ఉద్దేశంతో 850 సీట్లకు పెంచిన 272 సీట్లు మహిళలకు సగర్వంగా అందజేద్దామనే ఒక సదుద్దేశంతో మేము బిల్లు ప్రవేశపెడితే మీరు వారి గొంతు నొక్కిరు. 543 సీట్లలో 33% రిజర్వేషన్ వస్తే ఎన్ని సీట్లు అవుతాయి? 850 సీట్లలో 33% రిజర్వేషన్ కల్పిస్తే ఎన్ని సీట్లు అవుతాయి మహిళలకు? దాంట్లో సాధికారత వస్తుందా? దీంట్లో సాధికారత వస్తుందా? దాంతో పాటు మీరు సౌత్ నార్త్ విషయం తెచ్చిర్రు, దక్షిణాదికి అన్యాయం జరుగుతుందని. 2026 జనాభా లెక్కల ప్రకారము మనము నియోజకవర్గాల విభజన చేస్తే మనం 38 సీట్లు కోల్పోతాం. సౌత్ కి, తెలంగాణకు 4 సీట్లు కోల్పోతాం. ఇప్పుడు మేం పెట్టిన ఫార్ములా ప్రకారం 50% పెంపుతో మేం పెట్టిన ఫార్ములా ప్రకారం చేస్తే 159 నుండి 229 100 సీట్లు పెరుగుతాయి తెలంగాణకి, మొత్తం సౌత్ కి మీన్స్ ఒరిస్సా పెరిగిన సీట్లని పెంపకం కోసం ఆరాటపడుతున్న వాళ్ళని అడ్డం పెట్టుకోకుండా, మీరు దాన్ని ఆస్వాదించకుండా, మీరు కేవలం భారతీయ జనతా పార్టీ బిల్లు తెచ్చింది, భారతీయ జనతా పార్టీకి ఎక్కడ క్రెడిట్ వస్తుందో అనే ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీని వ్యతిరేకించాలి కాబట్టి మహిళల్ని గొంతు కోసిండ్రు. ఈ రోజు మీరు మహిళల దగ్గరకు పోయి ఏమని తల ఎక్కడ పెట్టుకొని చెప్పుకుంటారు? మేము మీ మహిళా బిల్లును దిలీపాచారి గారు, డీలిమిటేషన్ దానిపైన అంటే 50% అనేది బిల్లులో మీరు చెప్పలేదు, అంటే నోటి మాటగా ఓరల్ గా చెప్పడం వేరు. సందర్భాల్లో చెప్పినాం మేడం. అమిత్ షా గారు పార్లమెంట్ వేదికగా మేము ఇప్పుడు ఈ ఫార్ములా ప్రకారం 50% ఫార్ములా ప్రకారము 23.4% ఇప్పుడు మీ ప్రాతినిధ్యం ఉంది సౌత్ కి. మేము పెంచే డీలిమిటేషన్ తర్వాత 23.94%, అంటే దాదాపు 24% ప్రాతినిధ్యం వస్తుంది సౌత్ కి అని చెప్పిండు. దాని తర్వాత కేసీ వేణుగోపాల్ గారు ఇదే మానవతరాయ్ గారు ఏ విధంగా మాట్లాడిండో అదే విధంగా పార్లమెంట్ లో మాట్లాడితే ఒక గంట సమయం ఇస్తే మనం అర్జెంట్ చేద్దాం పార్లమెంటు కార్యకలాపాలని. ఈ అర్జెంట్ చేసిన సమయం లోపల నేను అది ఇంక్లూడ్ తీసుకొని వస్తా అని చెప్పిండు. రాజ్యాంగ సవరణలో 50% అనేది ఇంక్లూడ్ చేసుకొని వస్తా అని చెప్పిండు. ఏం కావాలండి మీకు? చిత్తశుద్ధి ఉంటే చేయొచ్చు కదా. 50% అయితే ఓకే అని చెప్పిండ్రు పార్లమెంటు వేదికగా. గంట సమయం ఇస్తే నేను సవరణ తీసుకొని వస్తా అని చెప్పిండు అమిత్ షా గారు. దానికి మద్దతు తెలపకుండా మీరు లిటరల్లీ వాళ్ళ మహిళల్ని రాకూడదు చట్టసభలకు, మీకు ఎక్కడ అడ్డంకులు లేకుండా ఉంటే అక్కడ మీరు రిజర్వేషన్ కల్పించారు. గ్రామ పంచాయతీల లోపల, మున్సిపాలిటీల లోపల ఇచ్చి మేము ఇచ్చినామని చెప్పి మీ భుజాలు మీరే కొట్టుకుంటున్నారు. కానీ చట్టసభల్లోకి రానియడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే మానవతరాయ్ గారు 2023లో ఒక్క నిమిషం దిలీపాచారి గారు 2023లో అక్కడ ఫుల్ ఆఫ్ మెజారిటీ ఉంది, మీతో పని లేదు కాబట్టి మీరు సపోర్ట్ చేసినారు, చేయకపోయినా అది జరిగేదే. ఇప్పుడు మీ అవసరం ఉన్న రోజు మీరు సపోర్ట్ చేయలేదు. ఇది రాయ్ గారు, ఇప్పుడు వీళ్ళు ఏ విధంగా అసలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు బీజేపీ వాళ్ళు. అసలు మహిళా బిల్లు వీగిపోయింది, మరి పునర్విభజన బిల్లుని ఎవరొద్దన్నారు? ఎందుకు వెనక్కి తీసుకున్నారు?
కిరణ్ రిజిజు గారు ఆ రోజు అది విగిపోయింది. మరి మరుసటి రోజు ఈ బిల్లు పెట్టాల్సింది కదా. పునః నియోజకవర్గాలు జనాభా లెక్కల ఆధారంగానే పెడితే అప్పుడు దాని సంగతి ఏందో ఆ బిల్లు చర్చ అని తెలిసేది కదా. అంటే వీళ్ళు యూటర్న్ తీసుకున్నారు, కావాలని దురుద్దేశంతో పెట్టిన బిల్లులు కాబట్టి అవి వీగిపోయినాయి. నా క్వశ్చన్ ఏంటంటే 2023లో వాళ్ళకు ఫుల్ సపోర్ట్ ఉండే, మీ సపోర్ట్ లేకపోయినా బిల్లు గట్టెక్కేది. బట్ ఇప్పుడు మీ అవసరం ఉంది, అయినా మీకు ఇష్టం లేదు కాబట్టి మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోయేట్టు సపోర్ట్ చేయలేదు. ఇప్పుడు వెటకారం కాకపోతే ఏందండి ఇది? అసలు ఒకసారి పాస్ అయిన బిల్లుని మేము అప్పుడే అమలు చేయమన్నాం. అమలు చేయమంటే చేయకుండా లేదు 2034 అని చెప్పింది వాళ్ళే. చెప్పి మళ్ళా జనాభాకు అన్యాయం చేసే విధంగా 2011 జనాభా లెక్కలు తీసుకుంటామంటే ఎంత విచిత్రం ఇది విడ్డూరం. అప్పుడే తీసుకోమని చెప్పినాం కదా మేము. సరే పోనీ అప్పుడు కాలేదు, ఇప్పుడు తీసుకోండి, మరి ఇప్పుడు పెట్టండి బిల్లు. ఇది 543 స్థానాలకు పెట్టండి మహిళా రిజర్వేషన్ బిల్లు. సరే కోటా సంగతి తర్వాత మళ్ళీ చేసుకుందాం, తర్వాత సవరణ చేసుకుందాం. అంటే వాళ్ళ చిత్తశుద్ధి లేదు, ఉత్తగా రాజకీయ ప్రయోజనాల కోసం తీసుకొచ్చారు. మహిళల పట్ల వినండి, అసలు వాళ్ళకి మహిళల పట్ల ప్రేమ ఉంటే బీజేపీ పార్టీ ఇంతవరకు ఒక మహిళా చిత్తశుద్ధి ఉంది కాబట్టి అడగనివ్వాలి కదా. దిలీపాచారి గారు ఆగండి. కరెక్ట్ కాదండి దిలీపాచారి గారు. ఇప్పుడు దిలీపాచారి గారు కాదు, మీరు మధ్యలో కలిగించుకోవటం. ఇప్పుడు మానవతరాయ్ గారు గతంలో చాలా సందర్భాల్లో మీరు పెట్టినా కూడా మీ మిత్రపక్షాలే మీకు సపోర్ట్ చేయని సిచ్యువేషన్. ఆ రన్నింగ్ కామెంట్ ఆపండి. ఎందుకు దిలీపాచారి గారు ప్లీజ్ దయచేసి. మానవతరాయ్ గారు అరే నేను అడుగుతున్నప్పుడే మీరు అడుగుతున్నారు. దిలీపాచారి గారు దయచేసి ప్లీజ్ ప్లీజ్ మీరు అడగండి మేడం. అరే నేను అడుగుతున్న దిలీపాచారి గారు మీరు ఆగితే కదా నా మాట మీకు వినిపించాలా వద్దా? మానవతరాయ్ గారు గతంలో కూడా ఈ అటెంప్ట్ మీకుంది. మీరు మానస పుత్రిక అని చెప్పినా ఇంకేం చెప్పినా కూడా చేసినప్పుడు ఎప్పుడు మీకు వర్కౌట్ కాలేదు. వాళ్ళ హయాంలో జరిగింది. బట్ ఇప్పుడు మళ్ళీ మీ చేతిలో అవకాశం ఉంటే మళ్ళీ సహకరించలేదు. అదే అందుకే మేమేమంటున్నాం, అది కుట్రపూరితంగా ఉన్నది. అది 2011 జనాభా లేక 34 అని చెప్పి ఇప్పుడు చేస్తున్నారు. 27, 29 పెట్టి చేయండి, లేకపోతే ఇప్పుడు చేయండి, 543 పెట్టండి. ఒకదానికోటి ముడిపెట్టి డిలిమిటేషన్ అని చెప్పి మహిళా బిల్లు అని ఒక ఊర్లో 2 కత్తులు ముడతాయా? అట్లాంటి దాన్ని రెండింటిని ఒక దగ్గర కట్టేస్తే అది చర్చ. మేమేమంటున్నాం, ఈ 2 బిల్లుల పైన ప్రధానంగా, ఈ 2 బిల్లుల పైన 3 బిల్లులు అనుకోండి, 2 బిల్లుల పైన ప్రధానంగా ఒక 16-17 డిమాండ్ చెప్పండి మీ కన్క్లూడింగ్ పాయింట్ లో. ఒకటి, బీజేపీ అసలు నాయకత్వానికి రిజర్వేషన్ అంటే ఇష్టం ఉండదు, మహిళలు అంటే ప్రేమ ఉండదు. అసలు వీళ్ళు పుట్టక ముందే మేము కాంగ్రెస్ పార్టీ 1916లో అనీప్ సెంట్ని ఒక మహిళా అధ్యక్షురాలని, జాతీయ అధ్యక్షురాలను చేసినాం పార్టీకి. 1927లో సరోజిని నాయుడు చేసినాం, ఇందిరాగాంధీ గారిని చేసినాం, సోనియా గాంధీ గారు 17 సంవత్సరాలు ఉంది, ప్రతిభా పాటిల్ గారిని 12వ రాష్ట్రపతిని చేసినాం, సుచేతా కృపాల్ని దేశంలో మొట్టమొదటి మహిళా ముఖ్యమంత్రిని చేసినాం, మహిళలకి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించడం రాజీవ్ గాంధీ గారి ఆలోచన మేరకు ఇన్ని చేసినాం. కనీసం వాళ్ళు మహిళలకు వాళ్ళ పార్టీలో ప్రాంతం ఇచ్చారండి? వాళ్ళు ఎట్లా చేస్తారండి ఇవన్నీ? ఉత్తదే మహిళల్ని మభ్యపెట్టడానికి, మహిళల్ని ఓటు బ్యాంక్ గా చూడటం కోసమే వాళ్ళు మొన్న బిల్లు పెట్టారు. నిజంగా మహిళలకు నిజంగా వాళ్ళ చట్టసభల్లో ప్రవేశం కల్పించే వాళ్ళైతే ఈ విధానాలకు పాల్పడే వాళ్ళు కాదు. ఆవేశంగా బిల్లు పెట్టేవాళ్ళు కాదు, వాళ్ళు తీసుకునేవాళ్ళు కాదు. మేడం ఓకే, ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు 816 సీట్లు పెంచుతున్నారు అనేటువంటి అంశం ఏదైతే ఉందో, గతంలో కూడా డిలిమిటేషన్ జరిగింది, నియోజకవర్గాల పెంపు జరిగింది మేడం. 1952లో 494 పార్లమెంట్ సభ్యులుంటే 1963లో 1961 జనాభా లెక్కల ప్రకారం నియోజకవర్గాల సంఖ్య పెరిగింది. అప్పుడు ఎంత పెరిగింది మేడం? 28 మాత్రమే పెరిగింది. మరి గతంలో 28 సీట్లు పెరిగింది, తర్వాత 522 నుంచి 43 పెరిగినాయి. అంటే ఎంత పెరిగింది? 21 పెరిగినాయి. కానీ ఇప్పుడు అర్ధాంతరంగా ఎంత? ఇప్పుడు 816 అంటే 543 ఎంత సంఖ్య పెరుగుతుంది? 270 సైజులకు సంఖ్య పెరుగుతుంది. ఒకేసారి అంత సంఖ్య పెంచాల్సిన అవసరం ఏంది? ఆ సంఖ్య పెంపులో దక్షిణాది రాష్ట్రాల వాటా ఎంత, ఉత్తరాది రాష్ట్రాల వాటా ఎంతో అని అడుగుతా ఉంటే దాన్ని మీరు ప్రతిపక్షాలకు మీరు క్లారిటీ ఇవ్వకుండా ఏ ప్రతిపక్షాలు అడ్డం పడ్డాయి, ప్రతిపక్షాలు అడ్డం పడ్డాయి, ఎందుకు అడ్డం పడుతుంది? ఒక క్లారిటీ ఇవ్వండి. సంఖ్యకు అప్పుడు ఇప్పుడు 2 సార్లు పెంచారండి. ఆ 52లో ఉన్నటువంటి సంఖ్యను 63లో ఒకసారి పెంచారు, 79లో ఒకసారి పెంచారు. 71 జనాభా లెక్కల ప్రకారం 2 సార్లు పెరిగినప్పుడు ఒకసారి 22 సీట్లు పెరిగినాయి, ఒకసారి 21 సీట్లు పెరిగింది.
22 సీట్లు పెరిగింది, 21 సీట్లు పెరిగింది. మరి ఈసారి ఒకేసారి 270 స్థానాలు పెంచుతులేదని మహిళలకు ఇస్తామని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. మహిళల రిజర్వేషన్స్ కి నియోజకవర్గాల పెంపుకు సంబంధం ఏందని చెప్పేసి ప్రతిపక్షాలు అడుగుతున్నారు, దాని మీద సమాధానం చెప్పరు. దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతున్నారు, దాని మీద సమాధానం చెప్పరు. 50% పెంచుతామని చెప్పేసి మీరు అంటా ఉన్నారు. మరి బిల్లులో బాలరాజు గారు, అయితే మహిళా రిజర్వేషన్ కు సంబంధించి మీ లెక్క అంటే క్లారిటీ ఏంటంటే ఓకే, ఒకవైపు 50% డీలిమిటేషన్ అయినా కూడా ఓకే అన్న విధంగా ఉంది కదా బీఆర్ఎస్ లైన్. ప్లస్ ఇంకోటి అడుగుతా ఉంది, అట్లే ఉందా? నాకు క్లారిటీ కోసం అడుగుతున్నాను. రెండు సార్ మేడం, మీ క్లారిటీ చూసినాక మీ క్లారిటీ ఏంటంటే మహిళా బిల్లుకు మేము వ్యతిరేకం కాదు, ఫస్ట్ పాయింట్. దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతున్న డీలిమిటేషన్ చేయండి అనేది ఇప్పుడు కాదండి. మీరు 50% ఓకే అంటారు, 3.16% ప్రాతినిధ్యం ఉన్నా ఓకే అంటారు. బట్ సీట్లు మాత్రం ఇన్ని పెరుగుతున్నాయి, 270 పెంచొచ్చునా? ఇప్పుడు గిన్ని పెంచడం ఎందుకు? ఎక్కడెక్కడ ఉన్నాయి అక్కడ కొన్ని పెంచితే చాలు కదా అంటారు. అంటే ఈ రెండు విషయాలకు డెఫినెట్ గా 3.16 అదే కంటిన్యూ అవ్వాలంటే 50% పెంచాల్సిందే. పెంచితే డెఫినెట్ గా అన్ని రాష్ట్రాలకు కలుపుకొని ఇన్ని సీట్లు పెరుగుతాయి. పెరిగినప్పుడు ఇది పెంచడం అవసరం అంటే ఇదేం క్వశ్చన్? అంటే మేడం గతంలో చేసినారు ఒకటి, ఇప్పుడు ఎట్లా చేస్తున్నారు అనే అంశాన్ని స్పష్టంగా అడుగుతున్నాం. ఒకటి, మీరు ఒకవేళ పెంచాలనుకున్నప్పుడు 50% పెంచాలనే ఆలోచన ఉన్నప్పుడు మరి దానిలో బిల్లులు ఎందుకు పొందుపరచలేరు? మీకు వచ్చిన దురుద్దేశం ఏంది? 50% దాన్ని ఆమోదిస్తే అయిపోద్ది కదా, అప్పుడు ప్రతిపక్ష పార్టీతో మాట్లాడితే అయిపోద్ది కదా. ఈ అంశాన్ని మేము అంటున్నాము. అదే విధంగా సార్ మేడం ప్రభుత్వంలో కాంగ్రెస్ కు బీజేపీకి ఉన్నప్పటికీ ఆమోదింపజేయాలనే ఆలోచన రెండు పార్టీలకు లేవు. గతంలో మన్మోహన్ సింగ్ చూలేమా, వాజ్పేయి చూలేమా, వాజ్పేయి చూలేమా, ఫైనల్ గా దిలీప్ ఆచారి గారు చెప్పండి, ఇప్పుడు మహిళలకు ఇవ్వాలంటే పెరిగితేనే వస్తాయా? 543లో రావా? అట్లా ఇవ్వడానికి ఇంట్రెస్టెడ్ లేరా? లేదు మేడం, మేము అంటున్నది ఏంటంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మేమే రిజర్వేషన్లు కల్పించినామని చెప్పి చెప్తా ఉన్నాం కదా. కాంగ్రెస్ పార్టీ చరిత్ర చూసుకుంటే 70 సంవత్సరాల దాకా జమ్మూ కాశ్మీర్ కి ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్స్ లేవు. ఆర్టికల్ 370 రద్దు తర్వాతనే అక్కడ ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ వచ్చింది. మీ చిత్తశుద్ధి ఏందో ఇక్కడ కనిపిస్తా ఉంది. మేము రిజర్వేషన్లు కల్పించినామని చెప్పి మరి అక్కడ ఎందుకు కల్పించలేదు? ఎస్సీలు ఎస్టీలు గారా వాళ్ళు? ఇక్కడ కల్పించినామని గొప్పగా చెప్పుకుంటా ఉన్నారు. రెండో విషయము, 543 తోటి అనేక సార్లు అటెంప్ట్ చేసిండ్రు, ఎందుకు ఆమోదం పొందలేదంటే దానికి సమాధానం లేదు. ఎందుకు అనంటే వీరి ప్రాతినిధ్యం ఎక్కడ తగ్గిపోతుందో, మా సీట్లలో ఎక్కడ కోతకు గురి కాబడతామో అని చెప్పి ఒక భయం ఉంది. కాబట్టి దానికి సంబంధించిన అవకాశం లేకుండా 50% ఫార్ములా తీసుకొని వచ్చినాము. ఇంకొకటి బాలరాజు గారు చెప్పారు, అప్పుడు 51 జనాభా లెక్కల ప్రకారం 71 జనాభా లెక్కల ప్రకారం పెరిగిందని చెప్పి చెప్తా ఉన్నారు కదా. 50 సంవత్సరాలు అయింది బాలరాజు అన్న, సీట్లు పెంచి మీకు అర్థమైతలేదు, ఆ రేషియో అర్థమైతలేదు, జనాభా అర్థమైతలేదు. 54 కోట్ల మంది జనాభా ఉన్నప్పుడు 1971 జనాభా లెక్కల ప్రకారం 54 కోట్ల మంది జనాభా ఉన్నప్పుడు 543 సీట్లు. ఇప్పుడు 140 కోట్ల మంది జనాభా 2026 సంవత్సరంలో ఉన్నాం. అంటే 50 సంవత్సరాల తర్వాత డీలిమిటేషన్ జరుగుతా ఉంది. మీకు అర్థమైతలేదు. నిధులు పంపకాలు మానవతరాయ్ గారు ప్లీజ్, మానవతరాయ్ గారు మీకు మహిళలు అంటే దయచేసి మానవతరాయ్ గారు ప్లీజ్ దయచేసి ఒకరు మాట్లాడినప్పుడు వాళ్ళ వాయిస్ రానివ్వండి. మానవతరాయ్ గారు ప్లీజ్. ఓకే, నిధులు మళ్ళీ టాపిక్ అంతా డైవర్ట్ అయిపోతుంది. అండ్ కన్క్లూడింగ్ ఒక్క నిమిషం మానవతరాయ్ గారు ప్లీజ్ దయచేసి. ఎట్లా అండి మానవతరాయ్ గారు కాబట్టి దక్షిణాది గొంతు పార్లమెంట్ లో అణచివేసే కార్యక్రమం ప్లీజ్. మానవతరాయ్ గారు అండ్ ఫైనల్ గా దిలీప్ ఆచారి గారు కన్క్లూడింగ్ రండి ప్లీజ్. మానవతరాయ్ గారు ప్లీజ్. నేను కంక్లూడ్ చేస్తున్నా. 23.34% ఉన్న ప్రాతినిధ్యం ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల లోపల 23% దక్షిణాదికి ప్రాతినిధ్యం ఉంది.
24% పెంచుతున్నాం ప్రాతినిధ్యం అని అంటే దక్షిణాది గొంతు నొక్కినట్టు ఎట్లయితుంది మేడం? ఇది లాభం సీట్లు కనపట్లేదా? 830 ఉత్తరప్రదేశ్లో ఉంటాయి, 195 దక్షిణాదిలో ఉంటాయి. అంటే దక్షిణాది కొంచెం వచ్చినట్టు కాదా మీరు? ఓకే, చూద్దామండి. ఈ బిల్లు ఇక్కడితో ఆగదు, ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్తాము, మహిళా లోకానికి న్యాయం చేస్తాము అని అన్నారు. కాబట్టి అమిత్ షా గారు కూడా నిన్న ప్రచార సభలో మాట్లాడుతూ డెఫినెట్ గా ఇది ఇక్కడితో ఆగదు, న్యాయం చేసేటట్టుగా మేము ముందుకెళ్తామని చెప్పేసి అన్నారు. కాబట్టి మరి ఈ బిల్లు ఏ విధంగా మార్చి తీసుకొస్తారా, లేదంటే వీళ్ళని ఒప్పిస్తారా, రాష్ట్రాలతో మాట్లాడతారా, అఖిలపక్షం ఏర్పాటు చేస్తారా, అదంతా మనకు ముందు క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి డిస్కషన్లో పాల్గొన్నందుకు. దిలీప్ ఆచార్య గారు, బాలరాజు గారు, మానవతరాయ్ గారు, థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ న్యూస్ అనాలిసిస్. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం దాగదు.